వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈసారి దసరా అక్టోబర్ 2కు వస్తుంది. సో ఎందుకు దసరా అక్టోబర్ 2 గురించి చెప్తున్నాను అంటే ఇది కూడా ఒక రకంగా న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 2 గాంధీ జయంతి. సో మనకి గాంధీ జయంతి రోజు దసరా వస్తుంది. సో గాంధీ జయంతి రోజున దసరా రావడం వల్ల యాక్చువల్ గా అయితే మనకి ఏముంటది, ముక్కా సుక్క అనేది ఉండదు. తెలంగాణలో దసరాకి ముక్కా సుక్క లేనిది దసరా అనేది దాదాపుగా ఒక 90% అయితే చేసుకోరు. మన తెలంగాణ ఆచారం ప్రకారము ఆ రోజు ఏటలని వస్తారు. తర్వాత మద్యం అనేది కామన్, ప్రతి ఊర్లలో జరిగేటువంటి పండగ. పొద్దుగాల దేవుని దగ్గర అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని మొక్కి సాయంత్రం జమ్మి ఇచ్చి అలింగనం చేసుకొని ఒకరినొకరు బాయ్ బాయ్ అనుకొని తర్వాత మిగతా కార్యక్రమాలు ఉంటాయి. సో ఇప్పుడు అక్టోబర్ 2 కదా, ముక్కా సుక్క ఉంటది కదా, ఏంటి పరిస్థితి? ఆ రోజు వైన్ షాపులు తెరిచి ఉంటాయా? అదొక డౌట్. యాక్చువల్ గా ఆ రోజు మటన్ షాపులు కావచ్చు, చికెన్ షాపులు ఆల్మోస్ట్ అన్ని బందే ఉంటాయి. అండ్ వైన్ షాపులు కూడా ఆ రోజు బంద్ ఉంటాయి. ఎందుకు? గాంధీ జయంతి రోజు కాబట్టి. సో మరి గాంధీ రోజున బంద్ ఉంటే మరి పండగ వాతావరణం రాదు కదా అని కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నటువంటి మాటలు. తర్వాత నాకు కూడా నిజమే కదా, అక్టోబర్ 2 నాడు సో గాంధీ జయంతి రోజు ఉంటాం కదా, ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు మనం మామూలుగా బోనాలకు లేకపోతే ఇతర పండుగలకి ఒక రోజు ముందు వైన్ షాపులు అనేది బంద్ ఉంటాయి. సో అంటే ఒక రోజు ముందే అన్ని తెచ్చుకొని ఎవరు చేసుకుంటారు. కాకపోతే తెచ్చినా కూడా చుట్టాలు లేకపోతే తర్వాత సరిపోవు. అట్లా అని చెప్పేసి బెల్ట్ షాప్ లో కట్టేస్తుంటారు. ఈసారి ఏంటంటే గాంధీ జయంతి, ఎక్స్పెషల్లీ గాంధీ జయంతి కాబట్టి బెల్ట్ షాప్ పైన అక్కడ కూడా స్ట్రిక్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మరి ఈసారి చూసి చూడనట్టు వదిలేస్తారా, లేకపోతే దసరాకి గాంధీ జయంతి రావడం వల్ల మద్యం ప్రియులకి మాంసం ప్రియులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.